వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనము పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఈఐఈ అన్ని టాపిక్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి, వేదాలన్నింటిలో ఏ వేదం విద్యారంగంపై ఎక్కువ ప్రభావం కలిగి ఉండేది? సో ఏ వేదం అనేది విద్యారంగంపై ఎక్కువ ప్రభావం కలిగి ఉన్న వేదం ఏది? సామవేదమా, అధర్వణ వేదమా, ఋగ్వేదమా, ఏది కాదా? మన ఆన్సర్ వచ్చి ఋగ్వేదం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, 1813 చార్టర్ చట్టంలో విద్య కొరకు సంవత్సరంకు ఎంత కేటాయించారు అని అడిగారు. సో ఎంత కేటాయించారు విద్య కొరకు సంవత్సరానికి? ₹1,00,00,000, ₹1,00,000, ₹5,00,000, ₹20,00,000. మనకు ఆన్సర్ వచ్చి ₹1,00,000. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, రాజ్యాంగంలో విద్య ఏ జాబితాలో ఉంది? సో రాజ్యాంగంలో విద్య అనేది మనకి రాష్ట్ర జాబితానా, కేంద్ర జాబితానా, ఉమ్మడి జాబితానా, ఏది కాదా? సో మనకి విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది, ఉమ్మడి జాబితా. నెక్స్ట్ బిట్ వచ్చి, ఏ సంవత్సరంలో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ వార్ధా విద్యా ప్రణాళికను రూపొందించాడు అని అడిగారు. సో ఏ సంవత్సరంలో రూపొందించారు? 1937. నెక్స్ట్ బిట్ వచ్చి, బడిలో పిల్లలు ఎంతకంటే తక్కువ ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలలో నిర్వహిస్తారు? సో పిల్లలు ఎంతకంటే తక్కువ ఉంటే ఒక ఉపాధ్యాయుని నిర్వహిస్తారు? 30 మందా, 40 మందా, 50 మందా, 60 మందా? సో 30 మంది కంటే తక్కువ ఉంటే ఒక ఉపాధ్యాయుని నిర్వహిస్తారు. నెక్స్ట్ బిట్ వచ్చి, స్కూల్ బ్యాగ్ను రాజ్యసభ మధ్యలో సభ్యులందరికీ తెలిసి చూపించిన సభ్యుడు ఎవరు అని అడిగారు. ఎవరు? జైపాల్ రెడ్డినా, ఆర్కే నారాయణ, వాజ్పేయి, సికిందర్ భక్తానా? సో మన ఆన్సర్ వచ్చి ఆర్కే నారాయణ్. నెక్స్ట్ బిట్ వచ్చి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లా ఏది అని అడిగారు. సో ఏ జిల్లా? ఎర్నాకుళం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది? సో ఏ సంవత్సరం ప్రకటించింది అని అడిగారు. సో ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1974. నెక్స్ట్ బిట్ వచ్చి, ప్రతి విద్యార్థి ఇంటికి కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలని సూచించిన కమిటీ ఏది అని అడిగారు. సో ఏ కమిటీ? జనార్దన్ రెడ్డి కమిటీనా, మొదలియార్ కమిటీనా, కొఠారి కమిషనా, కేర్ కమిటీనా? ఏ కమిటీ చెప్పింది? జనార్దన్ రెడ్డి కమిటీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బిట్ వచ్చి, ప్రాథమిక విద్యను రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల నుండి ప్రాథమిక హక్కుగా మారిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్య సాధించబడదని చెప్పిన కమిటీ ఏది అని అడిగారు. సో ఏ కమిటీ చెప్పింది? జనార్దన్ రెడ్డి కమిటీనా, కొఠారి కమిషనా, ఆచార్య రామ్మూర్తి కమిటీనా, కేర్ కమిటీనా? సో మనకు ఆన్సర్ వచ్చి ఆచార్య రామ్మూర్తి కమిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి, పిల్లలు ప్రతి సంవత్సరం కృతార్థులు గాక ఒకే తరగతిలో ఉండిపోవడాన్ని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? స్తబ్దత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1971లో దేశం మొట్టమొదటిసారిగా నాన్ డిటెక్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అడిగారు. నాన్ డిటెక్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిట్ వచ్చి, 1990 సంవత్సరంను అక్షరాస్యత సంవత్సరంగా ఎవరు ప్రకటించారు? సో ఎవరు ప్రకటించారు? సార్కా, నామా, ఐక్యరాజ్య సమితినా, G7నా? సో మనకు ఆన్సర్ వచ్చి ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ బిట్ వచ్చి, ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఏది? ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఏంటి? నాగాల్యాండ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, నాకే దేశ పాలన అధికారం ఉంటే ఈరోజే బాలబాలికలకు విదేశీ భాషలో బోధించటాన్ని ఆఫ్ చేయిస్తాను అని
అన్నది ఎవరు అని అడిగారు. ఎవరన్నారు? నెహ్రూనా, తిలక్, అంబేద్కర్, మహాత్మా గాంధీనా? సో ఆన్సర్ వచ్చి మనకి మహాత్మా గాంధీ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయ సాధికారత అంటే, సో ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి? ఉపాధ్యాయుని అధికారుల బదలాయింప, ఉపాధ్యాయునికి అధికారాల బదలాయింప, ఉపాధ్యాయుడి శక్తి సామర్థ్యాల పెంపుదలన, ఉపాధ్యాయ సంస్థన? సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఉపాధ్యాయుడి శక్తి సామర్థ్యాల పెంపుదల. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం STU ఏర్పడిన సంవత్సరం ఏది అని అడిగారు. సో ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1924 సంవత్సరం. నెక్స్ట్ బిట్ వచ్చి డైట్ల స్థాపన ఈ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సో ఏ సంవత్సరంలో జరిగింది? డైట్ల స్థాపన 1990. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి NCERT స్థాపన సంవత్సరం. సో NCERT అనేది ఏ సంవత్సరంలో స్థాపించారు? 1961. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలలో నిర్వహించే అతి విస్తృతమైన రిజిస్టర్. పాఠశాలలో అతి విస్తృత అంటే ఎక్కువగా ఉపయోగించే రిజిస్టర్ అనేది ఏంటి అని అడిగారు. ఏంటి? క్యాష్ బుక్నా, లీవ్ స్టేట్మెంట్ బుక్నా, ప్రవేశ నిర్ణాయక రిజిస్టరా, TC రిజిస్టరా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రవేశ నిర్ణాయక రిజిస్టర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే, సో భూమండలం వేడెక్కే ప్రక్రియను ఏమంటాము? జనాభా విస్ఫోటనం అంటామా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటామా, ఓజోన్ పొర చిత్రాలు అంటామా, కాలుష్యం అంటామా? సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అని అన్నవారు ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? ఆల్టివియో పోల్డా, బెల్గ్రేడా, ట్రావెన్సోనా, ఇందిరాగాంధీనా? సో ఆన్సర్ వచ్చి మనకి ట్రావెన్సో. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగిన సంవత్సరం ఏది అని అడిగారు. సో ఏ సంవత్సరం జరిగింది? 1972 సంవత్సరం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు అని అడిగారు. సో ఏ నగరంలో జరిపారు? రియో డి జనీరో. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ధరిత్రి సమావేశం జరిగిన సంవత్సరం. సో ధరిత్రి సమావేశం జరిగిన సంవత్సరం ఏది అని అడిగారు. సో ఏ సంవత్సరంలో జరిగింది? 1992. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా లక్ష్యం కానిది. సో కింది ఇచ్చిన వాటిలో మనకి విద్యా లక్ష్యం కానిది ఏది అని అడిగారు. సో విద్యా లక్ష్యం కానిది ఏది? పౌరులు తమ బాధ్యతలు తెలుసుకుంటారు. ఆప్షన్ 2 పౌరులు హక్కుల కోసం పోరాడతారు. ఆప్షన్ 3 మత వ్యాప్తికి సహకరిస్తుంది. ఆప్షన్ 4 తార్కికమైన ఆలోచన పరులని పెంపొందిస్తుంది అని అన్నారు. సో వీటిలో మనకి రాంగ్ ఆన్సర్ కానిది ఏంటి? మత వ్యాప్తికి సహకరిస్తుంది. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సంఘంలో అసమానతలకు విపరీతాలకు కారణం ఆర్థిక అసమానతలే అని నిర్వచించినది ఎవరు అని అడిగారు. ఎవరి నిర్వచనం ఇచ్చింది? గాంధీజీనా, రాజాజీనా, కార్ల్ మార్క్సా, హిట్లరా? సో ఈ నిర్వచనం ఇచ్చిన వాళ్ళు కార్ల్ మార్క్స్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించినది. సో ఎవరి నిర్వచించింది మనకి? అబ్రహాం లింకన్. నెక్స్ట్ బిట్ వచ్చి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అస్పృశ్యతను నిర్మూలించడం కోసం ఏర్పాటు చేశారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఆర్టికల్ 17. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పింది? ఆంధ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పింది అని అడిగారు. సో ఎక్కడ? పటియాలానా, డెహ్రాడూనా, సిమ్లానా,
హైదరాబాద్. సో ఆన్సర్ వచ్చి మనకి డెహ్రాడూన్. నెక్స్ట్ బిట్ వచ్చి త్రిభాషా సిద్ధాంతాన్ని సిఫారసు చేసిన కమిటీ ఏది? సో త్రిభాషా సూత్రాన్ని సిఫారసు చేసిన కమిటీ అనేది ఏంటి? హంటర్ కమిషనా, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీనా, కొఠారి కమిషనా, ముదలియార్ కమిషనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి జనాభా అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సులో ప్రజలు జాతికి ఒక విలువైన వనరు అని చెప్పినది ఎవరని అడిగారు? సో ఎవరు చెప్పారు? నాటో సమావేశమా, సార్క్ సమావేశమా, కైరో సమావేశమా, G7 దేశాల? ఆన్సర్ అనేది ఏమవుతుంది? కైరో సమావేశం. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం ఏది? సో ఏ సంవత్సరం? 1921. నెక్స్ట్ బిట్ వచ్చి 2011లో భారతదేశ జనాభా 2011లో సో 2011లో భారతదేశ జనాభా ఎంత? 121 కోట్లు. నెక్స్ట్ బిట్ వచ్చి ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం 2011 ప్రకారం ఎక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది అని అడిగారు? సో ఏ రాష్ట్రం? కేరళనా, మిజోరామా, మధ్యప్రదేశ్, నాగాలాండ్? సో ఆన్సర్ వచ్చి మనకి కేరళ. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుతం చైనా జనాభా ప్రస్తుతం సో ఇది కూడా 2011 ప్రకారం చైనా జనాభా అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి 136 కోట్లు. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ అక్షరాస్యత మిషన్ ఏర్పాటు ఏ సంవత్సరంలో చేశారా అని అడిగారు? సో జాతీయ అక్షరాస్యత మిషన్ సో ఏ సంవత్సరంలో చేశారు? 1988వ సంవత్సరం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించినది ఎవరు అని అడిగారు? సో ఎవరు నిర్వచించారు? కొఠారి కమిషనా, జాతీయ విద్యా విధానమా, అందరికీ విద్యా విధానమా, తారాబాయి కమిషనా? సో మనకు ఆన్సర్ వచ్చి కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి దృష్టిలోపం గలవారు రాసుకునే లిపి ఏది అన్నారు? సో ఏ లిపి దృష్టిలోపం గలవారు రాసుకునే లిపి ఏంటి? బ్రెయిలీ లిపి. నెక్స్ట్ బిట్ వచ్చి బుద్ధిమాంద్యులకు చిన్న చిన్న సరళమైన పాటలు పద్యాలను పాడటం, నటించడం, అభినయించడం నేర్పడం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయి అని అడిగారు? సో ఎలాంటి లాభాలు చేకూరుతాయి? సంఘీభావం, ఐక్యత, భాషాభివృద్ధి, సామాజిక స్పృహ, పైవన్ననిచ్చారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పైవన్ని. నెక్స్ట్ బిట్ వచ్చి సరిగ్గా చదవలేకపోవడం, నిశ్శబ్దం, శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవడంలో సమస్యలు ఏ అభ్యాసన వైకల్య రకానికి చెందినవే అని అడిగారు? సో ఇక్కడ ఏమి ఇచ్చారు? సరిగ్గా చదవలేకపోవడం, అలాగే నిశ్శబ్దం, శాబ్దిక పఠనం. చదవడంలో సమస్యలు అనేవి ఏ దేని కిందకు వస్తాయి? భాషా వైకల్యమా, పఠన వైకల్యమా, శ్రవణ వైకల్యమా, అఫేసియానా? సో ఏమవుతుంది ఆన్సర్ అనేది? పఠన వైకల్యం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక వ్యక్తి సాధారణ విజువల్ యాక్యూటీ ఎంత అని అడిగారు? సో సాధారణ విజువల్ యాక్యూటీ అనేది ఎంత అని అడిగారు? సో ఎంత ఉంటుంది? 20/200. నెక్స్ట్ బిట్ వచ్చి జ్ఞాన ప్రక్రియలో అత్యధిక స్థాయిగా ఉపయోగపడే జ్ఞానేంద్రియం ఏది? సో ఏది? కన్ను. నెక్స్ట్ బిట్ వచ్చి ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం ఎంత? సో ఎన్ని డెసిమల్స్ ఉంటుంది? 0నా, 50 డెసిమల్సా, 150 డెసిమల్సా, 120 డెసిమల్సా? 50 డెసిమల్స్. నెక్స్ట్ బిట్ వచ్చి వినడం, చెప్పడం, చదవడం, రాయడం అనే ముఖ్య ప్రక్రియలో మొదట అలవాటు కావాల్సిన ప్రక్రియ ఏది? సో ఫస్ట్ వీటన్నిటిలో వినడం, చెప్పడం, చదవడం, రాయడం. సో వీటిలో మొదటగా అలవాటు కావాల్సిన ప్రక్రియ అనేది ఏది అని అడిగారు? సో మొదటగా అలవాటు కావాల్సిన ప్రక్రియ అనేది ఏది? వినడం. నెక్స్ట్ బిట్ వచ్చి
ఆంధ్రుల కోసం లూయి బ్రెయిలీ రూపొందించిన లిపిలోని చుక్కల సంఖ్య ఎంత అని అడిగారు. సో ఎన్ని చుక్కలు ఉంటాయి? 6. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లల్లో వెట్టి చాకిరీ నిర్మూలనకు సూచిస్తున్న ఆర్టికల్. సో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 23, ఆర్టికల్ 22. సో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 23. నెక్స్ట్ బిట్ వచ్చి బాలల హక్కు చట్టం రూపొందించబడింది. సో ఏ సంవత్సరంలో బాలల హక్కు చట్టం రూపొందించారు? 1989, 1992, 1972, 1986. సో ఏ సంవత్సరంలో? 1989. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ సాక్షరత మిషన్ ఏర్పాటు ఏ సంవత్సరంలో చేశారని అడిగారు. సో ఎప్పుడు చేశారు జాతీయ అక్షరాస్యత మిషన్ ఏర్పాటు? 5/5/1998. నెక్స్ట్ బిట్ వచ్చి సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తీర్పునిచ్చినది. సో ఏ సంవత్సరంలో తీర్పు ఇచ్చింది? జనవరి 1, 2005 సంవత్సరం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మొట్టమొదటిసారిగా కోరిన వ్యక్తి ఎవరు అని అడిగారు. సో ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ, గోపాలకృష్ణ గోఖలేనా, దాదాభాయ్ నౌరోజీనా, గాంధీజీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరిస్తే తప్ప సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం జరగదని పేర్కొన్నవారు ఎవరు అని అడిగారు. సో ఎవరు పేర్కొన్నవారు? ఆచార్య రామ్మూర్తి కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి మన రాష్ట్రంలో నల్లబల్ల కార్యక్రమాన్ని OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. సో ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1987, 88 సంవత్సరం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు బలహీన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? సో ఎంత శాతం సీట్లు కేటాయించాలి? 25%, 25%. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం అమలు కోసం ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత మేరకు కేటాయించింది? విద్యా హక్కు చట్టం అమలు కోసం ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత కేటాయించింది అని అడిగారు. సో ఎంత మొత్తం కేటాయించింది? 25,000 కోట్లు. 25,000 కోట్లు. నెక్స్ట్ బిట్ వచ్చి 15 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యను అందిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని అడిగారు. సో ఏ దేశం? చిలీనా, ఇటలీనా, ఇండియానా, జర్మనీనా? సో ఆన్సర్ వచ్చి మనకి చిలీ. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ స్కూల్ను ఎక్కడ ప్రారంభించారు? మొట్టమొదటి ఓపెన్ స్కూల్ అనేది ఎక్కడ ప్రారంభించారు అని అడిగారు. సో ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరునా, హైదరాబాద్నా, కలకత్తానా, ముంబాయా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కలకత్తా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? డిసెంబర్ 10, ఏప్రిల్ 10, జూలై 10, జనవరి 10? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? డిసెంబర్ 10. నెక్స్ట్ బిట్ వచ్చి మన దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయో పరిమితిలోని బాలికలందరికీ నిర్బంధ విద్యను అందించాలి అని తెలిపే ఆర్టికల్ ఏది అని అడిగారు. సో ఏ ఆర్టికల్ అనేది 6 నుంచి 14 సంవత్సరాలలోపు వయసు గల బాలికలందరికీ నిర్బంధ విద్యుత్తును అందించాలని సూచిస్తుంది? 21 కాజియేనా, 22నా, 32నా, 23నా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? 21 కాజియే. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి
ఆర్టీఈ అమలులో ఏదైనా లోపం జరిగిందని ఫిర్యాదు అందిన తర్వాత ఎన్ని నెలల్లోగా సమస్యను పరిష్కరించాలి అని అడిగారు. సో ఎన్ని నెలల్లోగా సమస్యను పరిష్కరించాలి? 6 నెలల, 1 నెల, 3 నెలల, 4 నెలల? ఆన్సర్ అనేది ఏమవుతుంది? 3 నెలలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక విద్యను బాలలందరి ప్రాథమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏది అని అడిగారు. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను బాలలందరి ప్రాథమిక హక్కుగా మార్చారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 86వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అని అడిగారు. సో ఏ సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి అని అడిగారు. సో ఏ నిష్పత్తిలో భరిస్తాయి? 55:45, 50:50, 75:25, 100:0. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 55:45. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? సో ప్రస్తుతం అంటే ఇది 2011ది. సో అప్పటి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కేజీ బాలకృష్ణన్. సో ఇది ప్రజెంట్ కాదు, 2011. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం మన దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయో పరిమితిలోని సుమారు ఎన్ని మిలియన్ల బాలబాలికలకు విద్యా అవకాశాలను కల్పిస్తుంది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 42 మిలియన్లు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సర్వశిక్షా అభియాన్ మన రాష్ట్రంలో ఏ విద్యా మిషన్గా పిలువబడుతుంది అని అడిగారు. సో ఏ విద్యా మిషన్గా పిలువబడుతుంది? రాజీవ్నా, ఇందిరానా, నెహ్రూనా, వైఎస్ఆర్? ఆన్సర్ అనేది ఏమవుతుంది? రాజీవ్ విద్యా మిషన్గా పిలువబడుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లల హక్కులు వర్గీకరణ ప్రకారం బాలల హక్కులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అని అడిగారు. సో ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 4 రకాలుగా వర్గీకరించవచ్చు.